వినాయక చవితి సందర్భంగా విశాఖలోని గణపతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. విశాఖలోని ప్రసిద్ధ సంపత్ వినాయకుడి దేవాలయం భక్తుల రాకతో కోలాహలంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వినాయక చవితి సందర్భంగా ప్రసిద్ధ సంపత్ వినాయక దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా సంపత్ వినాయకుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులంతా తరలి వస్తున్నారు. ఇప్పటికే వేలాదిగా భక్తులు సంపత్ వినాయకుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా సంపత్ వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాగే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడంతో పాటు భక్తులు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం గమనించవచ్చు. విశాఖలోని వాడవాడల వినాయక చవితి శోభ కనిపిస్తోంది. ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీ విగ్రహాల ఏర్పాటుతో పాటు ప్రతి వీధిలో కూడా గణపతి మండపాలు అత్యంత వైభవంగా దర్శనమిస్తున్నాయి. అయితే సంపత్ వినాయక టెంపుల్కి ఒక విశిష్టత ఉంది. ఇక్కడికి వచ్చి లంబోదరుడిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయనేటువంటి నానుడి ఉంది. పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా భక్తులు వస్తుంటారు. కానీ ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తులందరినీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది క్యూ లైన్లో పంపిస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. నూతన వాహనాలను కూడా ఈరోజు ముఖ్యంగా ప్రారంభించేటువంటి ఒక ప్రక్రియ కూడా ఉంటుంది. ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలను సంపత్ వినాయక టెంపుల్లో ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం కూడా విశ్వాసం కూడా భక్తుల్లో బలంగా ఉంటుంది. పరీక్షలు రాసేవారు కావచ్చు, లేకపోతే చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున సంపత్ వినాయక టెంపుల్కి క్రమం తప్పకుండా వచ్చి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అయితే మొత్తంగా చూస్తే కనుక విశాఖ నగరంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భారీ గణనాథులతో పాటు ఇటు సంపత్ వినాయక టెంపుల్తో పాటు అలాగే బెల్లం గణపతిని కూడా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, సంపత్ వినాయక టెంపుల్ నుంచి.